హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హన్స్ అండ్ నిష్కస్ టాక్స్. ఈరోజు వీడియోలో బనానా చిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టమైన చిప్స్ రెడీ అయిపోతాయి. చూసారుగా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో. నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి. హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ని కొంచెం పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను డజన్ అరటికాయలు తీసుకున్నా. చిప్స్కి కేవలం పచ్చి అరటికాయలు కావాలి. ఈ అరటికాయలను 2 సైడ్స్ కట్ చేసుకొని ఇలా పైన కొంచెం ఘాటు పెట్టుకొని ఇలా పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా పైన ఘాటు పెట్టి తీయడం వల్ల ఈజీగా వస్తుంది పీల్. చూసారుగా ఎంత ఈజీగా వస్తుందో. దీన్ని ఆ వాటర్లో వేసుకోవాలి. అలా చేయడం వల్ల అరటికాయలు నలుపెక్కవు. నేను చూపించిన విధంగా చేయండి. ఈజీగా వస్తుంది పీల్ అనేది. చూసారుగా ఇలా వచ్చేస్తుందో ఈజీగా. ఇలాగే అన్ని అరటికాయలు కూడా తీసుకోవాలి పీల్. చూసారుగా నేను అన్ని అరటికాయలు తీసుకున్నాను. చూసారుగా నలుపు రాలేదు అరటికాయలు. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇదేం చేయాలో తర్వాత చెప్తాను. అలాగే మీ దగ్గర ఇలాంటి చిల్లులో జల్లెడ ఉంటే తీసుకొని అందులో ఒక పేపర్ వేసుకొని ఇలా చేసుకోండి. దీనివల్ల మనం చిప్స్ వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దీనికి అబ్జర్వ్ అవుతుంది. ఇది పీల్చేస్తుంది అన్నమాట. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ముకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు తీసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని ఇలాంటి స్లైసర్కి అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల చిప్స్ త్వరగా వస్తాయి. అరటికాయలు కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల తొందరగా కింద పడతాయి. ఇలా ఒక్కొక్కటి అన్నీ ఇలా చేసుకోవాలి చిప్స్ లాగా. తర్వాత ఇవి కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న వాటర్ని ఇందులో పోయాలి. ఇలా చేయడం వల్ల పెట్టుకున్న వాటర్ని ఇలా కలర్ వస్తాయి. అలాగే కొంచెం సాల్ట్ కూడా అప్లై దానివల్ల వాటికి చిప్స్ కలర్ అలాగే కొంచెం సాల్ట్ ఫ్లేమ్ కూడా అవుతాయి. చిప్స్ని వేగనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పేపర్ వేయించుకోవాలి. గిన్నెలోకి తీసుకోవాలి వీటిని. ఇలాగే అన్ని కాయలు కూడా తీసేసుకోవాలి. చూసారుగా ఎంత గుల్లగా వచ్చేసాయో చిప్స్, ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇలా చేసి పెట్టండి పిల్లలకి హెల్తీగా. ఇంట్లోనే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇలా దానికి తీసేస్తుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విష్ యూ ఆల్